వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. అరకు చలి ఫెస్ట్ గిరిజన సంస్కృతిని ప్రపంచానికి చాటి అద్భుత వేదిక. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అరకులోని పైనరీ వంటి ప్రాంతాలు పర్యాటకులకు ఒక కళ లాంటి అనుభూతిని అందిస్తాయని కొనియాడారు. ఇక్కడి జీవనశైలిని పర్యాటకులకు పరిచయం చేయడానికి ఈ చలి ఫెస్ట్ ఒక గొప్ప అవకాశమని అభివర్ణించారు. ఇలాంటి ఉత్సవాల ద్వారా స్థానిక సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుందన్నారు. ముఖ్యమంత్రి మార్గనిర్దేశంలో జరుగుతున్న ఈ వేడుకలు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సరికొత్త బాటలు వేస్తాయన్నారు. జిల్లాలోని ప్రకృతి అందాలకు నిలయమైన అరకులోయ పర్యాటక రంగంలో సరికొత్త పుంతలు తొక్కుతోంది. పర్యాటకుల కోసం త్వరలోనే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన క్యారవాన్ పార్క్ అందుబాటులోకి రానుందన్నారు. అరకులోని అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, కొత్తగా నిర్మించిన రోడ్లు, ఉదయాన్నే కురిసే మంచు పొగ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. విశాఖపట్నం నుండి కేవలం 2 గంటల ప్రయాణంతో ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చేరుకోవచ్చు. యువతకు స్ఫూర్తి సే నో టు డ్రగ్స్ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో యువతను ప్రోత్సహిస్తూ సైక్లింగ్ వంటి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. అలాగే గంజాయి నిర్మూలన, డ్రగ్స్ రహిత సమాజం పట్ల పర్యాటక యువతకు అవగాహన కల్పిస్తున్నారు. శుక్రవారం అరకు ఫెస్ట్ కార్యక్రమంలో భాగంగా ఉదయం 9 గంటలకు లోతేరు జంక్షన్ నుండి అరకు పైనరీ వరకు నిర్వహించిన సైక్లింగ్ కార్యక్రమాన్ని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి తిరుమణి శ్రీ పూజ జెండా ఊపి ప్రారంభించిన ఈ సైక్లింగ్ కార్యక్రమం గంజాయి నిర్మూలన నినాదంతో కొనసాగింది. అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. అండ్ ఆల్ ద వాలంటీర్స్ ఆల్సో నాకు అక్కడ హైడ్రేషన్ పాయింట్స్ ఇస్తూ అందరికీ హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ నాకు చాలా నచ్చింది. ఐ హోప్ ఎవ్రీ ఇయర్ ఇలాగా ఇంకొక ఈవెంట్ కండక్ట్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా సే నో టు అంటే మీరు చెప్పాలి. Medals, we will announce the first, second and third. We will announce third, second and first. Congratulations to all the participants. It's really honor inta dooram nunchi ikkadiki vachi meer participate chesaru. It is really great to have such energy people here. AP Tourism and organized by Shreyas Media. Thank you so much Shreyas Media for arranging such a beautiful event, and I like to
మోర్ ఓవర్ స్పోర్టివ్గా ఎంకరేజ్ చేయడం, కిడ్స్ని ఎంకరేజ్ చేశారు, అడల్ట్స్ని ఎంకరేజ్ చేశారు, టీన్ గ్రూప్ని ఎంకరేజ్ చేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ కలెక్టర్ గారు. లైక్ ఇలాంటిది ఇంకన్నీ అవుతూ ఉండాలి, అందరికీ కూడా చాలా అవేర్నెస్ అవుతూ ఉంటుంది ఏం చేయాలి ఏం చేయకూడదు. ఫస్ట్ టైం అప్పుడు ముందు వచ్చేవాళ్ళని ఇక్కడికి, మరి ఎంత లాంగ్ వచ్చేవాళ్ళని కాదు. బట్ అరకు టూరిజం అండ్ రోడ్స్ అన్నీ చాలా బాగున్నాయి. లైక్ ఇలాంటి ఈవెంట్స్ ఇంకా అవుతూ ఉంటే బెటర్, మోర్ అరకుకి ఇంకా విజిబిలిటీ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ అరకులో రైడ్ చేయడం చాలా బాగుంది. ఈ కొత్త లోతెరు రూట్ కూడా అది సూపర్. ఇన్ టౌన్స్ లెవెల్గా ఉంటుంది, ఇక్కడ అప్ అండ్ డౌన్స్ ఉంది కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది? సో ఎలివేటెడ్ రూట్ అనేది చాలా డిఫికల్ట్ అండ్ ఎలివేటెడ్ రూట్. అండ్ అక్కడ సమ్వేర్ 7% గ్రేడియంట్ అలా ఉంది, తొక్కడానికి కూడా ఇబ్బంది ఉంది. బట్ అదొక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎలివేషన్లో తొక్కడం, మళ్ళీ డౌన్స్లో రావడం, రూట్ సెలెక్షన్ అంతా చాలా బాగుంది. లైక్ ఎవరైతే రూట్ సెలెక్షన్ అంతా చేశారో, పోలీస్ సపోర్ట్ కూడా అలానే ఉంది. లైక్ పోలీస్ సపోర్ట్ అవ్వచ్చు, హైడ్రేషన్ సపోర్ట్ అవ్వచ్చు, పక్కన నార్మల్ పీపుల్ కూడా ఇబ్బందిగా అనిపించలేదు మధ్యలోకి రావడం కానీ, లైక్ ఇలాగా చూసి వాళ్ళే ఎంకరేజ్ చేయడం కానీ చాలా సపోర్ట్గా అనిపించింది. థ్యాంక్ యూ. సో నా పేరు వంశీకిరణ్. నేను ఈ రేస్లో ఫస్ట్ వచ్చాను. ఇది 30 కిలోమీటర్స్ రేస్. యాక్చువల్లీ ఐఎమ్ రోడ్ సైక్లింగ్ నేషనల్ ప్లేయర్. సో ఆంధ్రప్రదేశ్ అండ్ వైజాగ్లోని ఇలాగ సైక్లింగ్ ఈవెంట్స్ని కండక్ట్ చేసి మోటివేట్ చేయడం నాకు చాలా నచ్చింది. లైక్ ఇది మా అందరికీ ఒక మోటివేషన్ లాంటిది. అండ్ ద వే దే ఆర్గనైజ్, బికాస్ ఇది ఆల్మోస్ట్ ఫస్ట్ ఈవెంట్ చాలా లాంగ్ టైం తర్వాత. లైక్ మాకు పోలీస్ సపోర్ట్ కానీ, హైడ్రేషన్ సపోర్ట్ కానీ, ఈవెన్ శ్రేయస్ మీడియా వాళ్ళు ద వే దే హ్యాండిల్, ఇవన్నీ నాకు చాలా నచ్చాయి అనమాట. రూట్ ఈజ్ 31 కిలోమీటర్స్. ఈవెన్ మిడిల్లోని అరకు పాయింట్ టచ్ అయ్యి వచ్చినప్పుడు చాలా ట్రాఫిక్ వచ్చింది. ఈవెన్ పీపుల్ కూడా చాలా మోటివేట్ చేశారు. లైక్ అందరూ సపోర్ట్ చేసి ఎక్కడికక్కడ ట్రాఫిక్ క్లియర్ చేశారనమాట. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఏపీ గవర్నమెంట్ అండ్ ఏపీ టూరిజం ఫర్ కండక్టింగ్ విశాఖ ఉత్సవ్ అండ్ అందులో ఇలా సైక్లింగ్ ఈవెంట్, అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ డిస్ట్రిక్ట్ విశాఖపట్నం. ఇలాంటివి ఈవెంట్స్ ఇంకా ఎక్కువగా కండక్ట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ యాజ్ అ రోడ్ సైక్లింగ్ నేషనల్ ప్లేయర్ నాది ఇంకొక మెయిన్ సజెషన్ అండ్ రిక్వెస్ట్ ఏంటంటే, సైక్లింగ్ అసోసియేషన్ అనేది ఉంటుంది కదా ప్రతి స్టేట్కిను, మన స్టేట్లోనే ఆ సైక్లింగ్ అసోసియేషన్ అనేది లేదనమాట. సో మేమందరం స్టేట్ ట్రయల్స్ అంటే నేషనల్ టీం వచ్చి ఇలాగా ఆంధ్రప్రదేశ్లోని సైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్మిస్లో ఉందని చెప్పి వాళ్ళే ఒక రేస్ కండక్ట్ చేసి నేషనల్ ప్లేయర్స్ని క్వాలిఫై చేస్తున్నారు. సో దీన్ని స్టేట్ ట్రయల్స్ అంటారు. సో స్టేట్ ట్రయల్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు నేషనల్స్కి వెళ్తారు. ఇది జరగడం వల్ల మాకు సర్టిఫికెట్స్ కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే ఇది స్టేట్ మీట్ కాదు. స్టేట్ మీట్ అంటే ద ఫాస్టెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తీసుకొని మాకు సర్టిఫికేట్స్ ఇచ్చి నేషనల్స్ పంపిస్తారనమాట. బట్ ఇక్కడ కూడా మీరు ద ఫాస్టెస్ట్నే తీసుకెళ్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను విశాఖపట్నం నుండి వచ్చాను. మోర్ దెన్ 6 years నేను ట్రైన్ అవుతున్నాను. అండ్ నేను మల్టిపుల్ నేషనల్ ఛాంపియన్స్ ఆడాను. ఈవెన్ నేషనల్ గేమ్స్, ఆల్ ఇండియా యూనివర్సిటీస్. సో కలెక్టర్ గారు అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొంచెం ఇది కన్సిడర్ చేసి సైక్లింగ్ని ఇంకొక స్థాయి పైకి తీసుకెళ్ళి మాకు స్పోర్ట్స్ సైక్లింగ్ అసోసియేషన్ కూడా ఫామ్ చేసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్. కడప జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుళ్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కడప.